అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. జీవితంలో బయట వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకు, నీ గురించి నువ్వు మాత్రమే ఆలోచించుకో. ఎందుకంటే ఒక్క తల్లిదండ్రులు తప్ప మిగతా వాళ్ళు ఎప్పుడు కూడా నీవు బాగుపడాలని ఆలోచించరు. ఈ విషయం గుర్తుంచుకో మిత్రమా. కాలం మారుతుందో లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతుంటారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా ఉంటారు. ఎవరిని నమ్మాలో తెలియడం లేదు. కాబట్టి ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకొని నీ జీవితాన్ని చిక్కులు పాలు చేసుకోకుండా కాపాడుకో మిత్రమా. విలువ లేని చోట ఆలోచనకు, గుర్తింపు లేని చోట కదలికలను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది నీ జీవితానికి. కదిలే కాలాన్ని బట్టి మనిషి మారుతాడా లేదా తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారుతాడు. మనం బాధపడితే ఓదార్చే వాళ్ళు కొందరు, మనం ఎప్పుడు బాధపడతామని చూసే వాళ్ళు మరికొందరు. మనతో ఏ బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించే వాళ్ళు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు మిత్రమా. అలాంటి వాళ్ళని మాత్రం ఎప్పుడు కూడా తారసపడితే ఎంత కష్టం వచ్చినా వాళ్ళని వదులుకోవద్దు. వాననీరు మనిషితో ఇలా చెప్పిందట: నేను గంగలో కలిస్తే పవిత్ర జలం, డ్రైనేజీలో కలిస్తే మురికి నీరు, భూమిలో ఇంకిపోతే త్రాగునీరు. మిత్రమా, నీకు కూడా ఇదే వర్తిస్తుంది. నువ్వు కలిసున్న వ్యక్తులను బట్టే నువ్వు ఎలాంటి వాడువో నిర్ణయిస్తుంది ఈ సమాజం. మనం మన కోసం చేసేది మనతో ముగిసిపోతుంది, ఇతరుల కోసం చేసేది మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది. కాబట్టి సాయం చేయండి, ఫలితం ఆశించవద్దు. జీవితంలో ఓడిపోయానని బాధపడకు మిత్రమా, తప్పు జరిగిందని దిగులు పడకు. జీవితం ఉన్నదే నేర్చుకోవడానికి. ఎదురయ్యే ప్రతి అనుభవం ఒక కొత్త పాఠం. నీకు ఏదో ఒకటి నేర్పించి నిన్ను విజయానికి ఒక మెట్టు దగ్గర చేస్తుందని మాత్రం గుర్తుంచుకో. ఉప్పు లాంటిది. ఎక్కువ ఉప్పు వేసుకుంటే కడుపు నిండా తినలేము, ఎక్కువ అప్పు చేస్తే కంటి నిండా నిద్రపోలేము. ఉప్పు తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిది, అప్పు లేకపోతే ఆయుష్కి మంచిది. తెలుసుకో మిత్రమా. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని చూసి కాదు. చెప్పులు ఎంత ఖరీదైనవి అయినా గుడి బయటే వదిలేస్తాం, కానీ కొబ్బరికాయ ఖరీదైనది కాకపోయినా దేవుడు పాదాలకు సమర్పిస్తాం. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. డబ్బు, అందం ఎప్పటికీ శాశ్వతం కాదు అని మాత్రం తెలుసుకో. ఒంటరిగా ఉండాలనుకునేవారు అహంకారులు కాదు. జీవితంలో ప్రతి బంధానికి, ప్రతి ఒక్కరికి అర్హతకి మించి ప్రేమని, విలువ ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారే ఉంటారు. మనిషికి కావాల్సింది మనశ్శాంతి. దానికోసం తప్పులు చేసి కోట్లు సంపాదించిన అవసరం లేదు. ఒక్క నిజాయితీగా ఉంటే మాత్రమే చాలు, మన శాంతిగా ఉండొచ్చు. జీవితంలో ఎవరూ శాశ్వతం కాదని తెలుసుకున్నప్పుడు, మన వాళ్ళు అనుకున్న వాళ్ళు అందరూ అవసరం చేత మాత్రమే మనవారిగా నటిస్తున్నారు అని అర్థమైనప్పుడు, అప్పుడు మొదలవుతుంది నీలో అసలైన నీ జీవితం. మనిషి మానసిక ఒత్తిళ్లకు లోనైనప్పుడు తాత్కాలిక ఉపశమనముకు కోసం అనేక ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తాడు. కొందరు వ్యసనాలను ఆశ్రయిస్తే, కొందరు ఆధ్యాత్మిక వైపు పరుగులు తీస్తారు. కానీ అవసరార్థం తెచ్చిపెట్టుకున్న ఏ అలవాటైనా ఎక్కువ కాలం కొనసాగదు అని తెలుసుకోండి. అతి సున్నితమైన మరియు మంచి హృదయం కలిగిన వ్యక్తులు ఎప్పుడు కూడా మానవ సంబంధాల విషయంలో దురదృష్టవంతురాలై ఉంటారు. నిజమే కదా. జాగ్రత్తగా గమనించు మిత్రమా. నిన్ను కోరుకునే వ్యక్తికి, నీ కోసం ఏమైనా చేయగలిగిన వ్యక్తికి మధ్య చాలానే తేడా ఉంటుంది. అలాంటి తేడాను గమనించు. నీ వారెవరో వదులుకోకుండా పట్టుకో. మంచి అల్లుడు దొరికితే నీకు ఒక కొడుకు దొరికినట్లే. దుర్మార్గుడైన అల్లుడు దొరికితే నీవు నీ కూతురును కూడా కోల్పోయినట్టే. కాబట్టి మంచి వ్యక్తిని నిర్ణయించుకోవడం నీ వంతు. మనకు కోపం రావడం గొప్ప కాదు, ఆ కోపాన్ని భరించే వాళ్ళు మన జీవితంలో ఉండటమే గొప్ప. అలాంటి వాళ్ళుంటే మాత్రం ఎప్పటికీ వదులుకోవద్దు. ప్రేమ ఎవరి మీద అయినా చూపించగలరు, కానీ కోపం అలక ఇష్టమైన వారి మీద మాత్రమే చూపించగలరు. అంతలోనే కోపం, అంతలోనే సంతోషం, అంతలోనే అలక, ఇవన్నీ ఒక స్వచ్ఛమైన లేదా స్నేహంలో మాత్రమే ఉంటాయి. ఆ స్వచ్ఛమైన ప్రేమ ఎవరు అనేది మీరే నిర్ణయించుకోండి.
జీవితంలో కేవలం ఇలాంటి మనిషిని నమ్మండి. ఎవరైతే నీ నవ్వు వెనక బాధని, నీ కోపం వెనక ప్రేమని, నీ మౌనం వెనక కారణాన్ని తెలుసుకోగలిగే వాళ్ళని మాత్రం జీవితంలో వదులుకోవద్దు. ఎందుకంటే అలాంటి దొరకడం చాలా కష్టమే. ఒకప్పుడు ప్రేమకు అందం లేదు, డబ్బు లేదు, ఆ ప్రేమలో మోసం లేదు. కానీ ఈ కాలంలో ప్రేమించాలంటే అందంగా ఉండాలి, ప్రేమించాలి అంటే డబ్బు ఉండాలి, అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమించాలి అంటే మోసం చేయడం తెలియాలి, లేదా మోసపోయిన బాధను భరించగలగాలి. ఇదే నేటి ప్రేమకు నిర్వచనం. కష్టం కన్నీళ్ళనే కాదు, నిజాలను బయటికి రప్పిస్తుంది, దాపరికాల ముసుగును తొలగిస్తుంది, వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఓ మంచి స్నేహితుడే. నీలోని ధైర్యాన్ని, నీ సామర్థ్యాన్ని నీకు తెలియచేస్తుంది. నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది. కాబట్టి కష్టానికి భయపడితే బతుకు నాశనం. కష్టానికి సవాలుగా తీసుకుంటే నీవే ఓ సందేశం, నీవే ఓ ఆదర్శం మిత్రమా. నేటి సమాజంలో అణిగిమణిగి ఉంటే అవసరం కోసం అంటారు, ధైర్యంగా ఉంటే బలుపు అంటారు, ప్రశ్నిస్తే పని లేదా అంటారు, ఎదిరిస్తే వెధవ అంటారు, కొంచెం స్టైలిష్గా ఉంటే బిల్డప్ అంటారు, కోపంగా ఉంటే కొవ్వు అంటారు, ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు, డబ్బు ఉంటే పైవన్నీ పక్కన పెట్టి గొప్పోడు అని స్థాయిలో చూసి నీకు ఎక్కడ లేని విలువనిస్తారు. గొడవ జరిగితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో చూడటానికి, ఎవరి మనసులో ఏముందో చూడటానికి ఏముంది, అందరూ నవ్వుతో పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. ఎదుటివారి తప్పులు నవ్వుతూ భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచేయాలని చూస్తామో అప్పుడే మనలో తెలియని లోపాలు వెతికి మరీ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు. అప్పటి వరకు మన చూపిన ప్రేమ, అభిమానం అన్నీ మరుగున పడిపోతాయి. ఇదే నేటి మనుషుల తీరు మిత్రమా. మాటలే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు, అదే దగ్గరను దూరం చేయగలవు. మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషాన్ని కూడా చిందించగలవు. అందుకే నోటి నుంచి వచ్చే మాట చాలా జాగ్రత్తనిస్తామా. మీకు విలువివ్వని వారి వద్దకు వెళ్ళి మీ విలువను పోగొట్టుకోకండి. మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వారికి దూరంగా ఉండండి. మీ ముందు ఒకలా, మీ వెనుక మరోలా ఉండేవారిని దూరం పెట్టండి. అభిమానించే వాళ్ళను, ప్రేమించే వాళ్ళను, సాయం చేసే వాళ్ళను ఎప్పటికీ దూరం చేసుకోకండి. అబద్ధం చెప్పేవారు 1,00,000 చెప్తారు, ఎందుకంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి కాబట్టి. విషయమే పదే పదే చెప్తారు, ఎందుకంటే నిజం చెప్పేవారు ఒక్క విషయం మాత్రమే చెబుతారు, ఎందుకంటే వారి దగ్గర నిజం మాత్రమే ఉంటుంది, నిజం ఒక్కటే ఉంటుంది కాబట్టి. జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డోడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడే. ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోస్తారు కదా, మనకు నీడనిచ్చే చెట్టుని మాత్రమే కనీసం నీళ్లు కూడా పోయకుండా నరికేస్తారు. ఇదే నేటి సమాజం. విన్నారు కదా అండి. ఈ మోటివేషనల్ క్వైట్స్ మీకు ఎంతగానో నచ్చి ఉంటాయనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.